హైదరాబాద్ నగరం మొత్తం కూడా విస్తరిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి ఇప్పుడు చాలా తేడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ నగరం మొత్తం కూడా మరింత విస్తరించింది. అనేక ప్రాంతాలకు కూడా విస్తరించింది. చాలా కిలోమీటర్ల మేర కూడా హైదరాబాద్లో బిజినెస్లు కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు కూడా ఇట్లా రకరకాలుగా విస్తరిస్తోంది. ఇదే తరీకాలో జనాభా సంఖ్య కూడా అత్యధిక జనాభా, అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దాంట్లో సుమారుగా 30-40% నుంచి 50% వరకు కూడా కేవలం హైదరాబాద్ నగరంలోనే ఉన్న పరిస్థితి. అయితే అనేక రీత్యా జాబ్ల రీత్యా కావచ్చు, లేకపోతే చదువుకునే విషయాల్లో కావచ్చు, అనేక రకాలు కూడా ఇక్కడ స్థిరపడిన వారు లేదంటే వచ్చి ఉద్యోగ రీత్యా చదువుల రీత్యా నివసించే వారు చాలా సంఖ్య పెరుగుతుంది. దీని కారణంగా ట్రాఫిక్ సమస్య కూడా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. దానికి ఆల్టర్నేట్గా మెట్రో లాంటి సదుపాయాలు, తర్వాత అనేక రకాలుగా ఆంక్షలు విధించినప్పటికీ చాలా వరకు కూడా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేవారైనా, చదువుల కోసం స్కూల్స్కి వెళ్ళేవారైనా, కాలేజెస్కి వెళ్ళేవారైనా, లేదంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళారన్నా, లేకుంటే ఇతరాత్ర వ్యక్తి ఎవరు వెళ్ళాలన్నా కూడా కాస్త సమయం వెచ్చించే అవకాశం ఉంది. ట్రాఫిక్ కోసం అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి గతంలో ఒక ప్రతిపాదన వచ్చింది, ఒక మాట కేవలం ప్రచారం వరకే పరిమితమైంది. ఏంటంటే అండర్ గ్రౌండ్ టనెల్స్ రాబోతున్నాయని ఒక ప్రచారం వరకే పరిమితమైంది. అయితే ఇదే అంశానికి గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, అనేక సమావేశాల్లో కావచ్చు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ఎట్లా అభివృద్ధి చేస్తారని ఒక అంశానికి సంబంధించి మాట్లాడినప్పుడు హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ టనెల్స్ రూపొందిస్తాము, అండర్ గ్రౌండ్ టనెల్స్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజానికం ట్రాఫిక్ సమస్యలు ఫుల్ స్టాప్ అయితే విధంగా మేము డెఫినెట్గా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ టనెల్స్ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ టనెల్స్ డిజైన్ కూడా ఇప్పటికే రూపొందించారు. అధికారులకు ఇంకా పూర్తి స్థాయి డిపిఆర్ రూపొందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు సైతం జారీ అయ్యేంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఇంతకీ అండర్ గ్రౌండ్ టనెల్స్ అంటే మనం పైన రోడ్డు ఉన్నట్టుగానే ఉంటుంది, యథావిధంగా ఇక్కడ రవాణా కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ కేవలం అండర్ గ్రౌండ్ లో టనెల్స్ ద్వారా మాత్రమే కొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. పైన యథాతథంగా ఏది కూడా ఇక్కడ చేరిపోయాల్సిన అవసరం లేదు. మెట్రో యథాతథంగా ఉంటుంది. ఇతర సేవలు అన్ని కూడా ఇలాగే కొనసాగుతాయి. ఎక్స్ట్రా అలా అండర్ గ్రౌండ్ టనెల్స్ మాత్రం ఎక్స్ట్రా. అది దాదాపుగా ఇప్పుడే అయ్యే అంశమేం కాదు. తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్, మన నెక్స్ట్ జనరేషన్స్ కి దాదాపుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంతకీ అండర్ గ్రౌండ్ టనెల్స్ ఏంటి, ఎక్కడి నుంచి ప్రతిపాదించిన డిజైన్ చూస్తే కనుక రైట్ ఇరియా డిజైన్. అయితే ఇక్కడ చూస్తే ఐటీసీ కోహినూర్ దగ్గర మెయిన్ జంక్షన్ గా ఉంది. సో ఐటీసీ కోహినూర్ దగ్గర మెయిన్ జంక్షన్, ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు వయా కాజాగూడ విప్రో సర్కిల్ వరకు 9 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టనెల్. 9 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టనెల్ మొత్తం కూడా ఇది ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ ఐటీసీ నుంచి విప్రో వరకు మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా. హెవీ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత చాలా వరకు వ్యాపారాలు కూడా అక్కడ కొనసాగుతున్నాయి. చాలా వరకు రద్దీ ప్రదేశం. మనం ఉదయం ఐటీ ఎంప్లాయీస్ ఆఫీస్లోకి వెళ్ళే సమయంలో కావచ్చు, చివరిన ఇంటికి వెళ్ళే సమయంలో కావచ్చు, ఆ రద్దీ ఎట్టి పరిస్థితులు తట్టుకోలేము. సుమారుగా గంటల తరబడి ట్రాఫిక్లో నిలబడాల్సిన పరిస్థితి, ఎటు కూడా వెహికల్స్ మూగాలని పరిస్థితి. అయితే మొదటగా ఈ యొక్క ప్రదేశాన్ని డిజైన్లో పొందుపరచడం జరిగింది. ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు 9 కిలోమీటర్ల మేర. తర్వాత ఇదే ఐటీసీ కోహినూర్ బిల్డింగ్ నుంచి జేఎన్టీయూ వరకు 8 కిలోమీటర్లు. సో ఈ ప్రదేశం కూకట్పల్లి వరకు కూడా చాలా వరకు రద్దీగా ఉండే ప్రదేశం. వయా సైబర్ టవర్స్ ఈ ఏరియా నుంచి కూడా చాలా వరకు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం అంతా కూడా. పొద్దున ఉదయం ఆఫీస్కి వెళ్ళే టైంలో కావచ్చు, చివరిన ఆఫీస్ వదిలే టైంలో కావచ్చు, స్కూల్స్ వదిలే టైంలో కావచ్చు, మధ్యాహ్నం నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్టీయూ మెట్రో వరకు కూడా 8 కిలోమీటర్ల టనెల్ ఒకటి. తర్వాత ఇదే ఐటీసీ కోహినూర్ నుంచి రోడ్ నెంబర్ 10 వరకు మరొక వే. ఇదొక 7 కిలోమీటర్లకు సంబంధించిన టనెల్. ఐటీసీ కోహినూర్ జంక్షన్ గా చూసుకొని ఒకటి టువర్డ్స్ విప్రో సర్కిల్, ఒకటి కూకట్పల్లి, మరొకటి రోడ్ నెంబర్ 10. సో 3 ఐటీసీ కోహినూర్ నుంచి వస్తున్నాయి. 3 టనెల్స్ కూడా. దీంట్లో విప్రో సర్కిల్ వరకు 9 కిలోమీటర్లు, తర్వాత కూకట్పల్లి వరకు 8 కిలోమీటర్లు, తర్వాత ఈ రోడ్ నెంబర్ 10 వరకు 7 కిలోమీటర్లు. ఇక తర్వాత జీవీకే మాల్ నుంచి మసాబ్ ట్యాంక్ వరకు ఇదొక సుమారుగా 6 కిలోమీటర్ల టనెల్. సో ఇప్పటికి 4 టనెల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక చివరిన నాంపల్లి నుంచి చార్మినార్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు, చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ వరకు 9 కిలోమీటర్ల టనెల్ ఒకటి. సో అన్ని కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు. ఎప్పటికీ రద్దీగా ఉండే ప్రదేశాలు కూడా ట్రాఫిక్ నియంత్రణ చాలా అవసరం.
సో ఇటీవల రేవంత్ రెడ్డి కేవలం మాటల్లో తన ప్రసంగాల్లో హైదరాబాద్ ఎలా డెవలప్ చేస్తారన్న అంశానికి సంబంధించి సమాధానంగా చెప్పారు. దానికి ఈరోజు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చక్కర కొడుతున్న డిజైన్ ఇదంతా కూడా అధికారికంగా మరి ప్రభుత్వం దీనికి ఆదేశాలు జారీ చేసిందా, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అని ఎట్లా ఏ రకంగా రూపొందిస్తారు, లేకపోతే ఎట్లా దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తారని మాత్రం ప్రస్తుతానికి ఎక్కడ కూడా బహిరంగంగా మనం కనబడడం లేదు. కానీ ఒక డిజైన్ అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియా చక్కర కొడుతుంది. ఇప్పటికే ఆ డిపిఆర్ రూపొందించాలంటగా అధికారిని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఇతర దేశాల్లో ఏ రకంగా రూపొందించారు, మనం ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా అంశాలు జోడించాల్సినట్టుగా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. అయితే మరోసారి టన్నెల్ గురించి చెప్తే కనుక ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు ఒకటి, ఐటీసీ కోహినూర్ బిల్డింగ్ దగ్గర నుంచి ఇటు కుకట్పల్లి జేఎన్టీ వరకు ఒకటి, తర్వాత ఐటీసీ నుంచి ఇక్కడ రోడ్ నెంబర్ 10 వరకు ఒకటి, ఇవన్నీ కూడా 3 ఐటీసీ జంక్షన్ గా వెళ్ళేటువంటి బేస్. ఆ తర్వాత ఇక్కడ జీబీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ వరకు ఒకటి, తర్వాత నాంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ వరకు ఒకటి వేయా చార్మినార్. సో ఇవి మొత్తం మీద 5 టన్నెల్స్. అంటే డిస్టెన్స్ చూస్తే కనుక ఇటు 9, 8, 17 కిలోమీటర్లు, తర్వాత 24, 30, ఓవరాల్గా 39 కిలోమీటర్స్, ఓవరాల్గా 40 కిలోమీటర్స్ అనుకుందాం. ఒక 40 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిజైన్ పెద్ద ఎత్తున చక్కర కొడుతుంది. అండర్ గ్రౌండ్ టనెల్స్ రూపొందించబోతున్నారు. ఇక ట్రాఫిక్ సమస్యలకి కాస్త ఫుల్ స్టాప్ చెప్పే అవకాశం కూడా ఉండబోతోంది. ట్రాఫిక్ సమస్యలను మేము నియంత్రిస్తామంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల వేదికగా అనేక మారు ప్రసంగాల్లో కావచ్చు, మీడియా సమావేశాల్లో మాట్లాడిన పరిస్థితి. మరి ఆ దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేసేవట్టుగా ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ఈరోజు అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. ఒకవేళ ఈ అండర్ గ్రౌండ్ టనెల్స్ అనేది మాత్రం నిజంగా ఒక ఆచరణలో కనుక వస్తే డెఫినెట్ గా హైదరాబాద్ లో చాలా ట్రాఫిక్ సమస్యలు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మొదట్లో మెట్రో లైన్ అప్పర్ స్టేట్స్ లో మెట్రో లైన్ కనిపిస్తోంది మనందరూ కూడా. సో మొదటగా ఇప్పటికే మనం ఒక మెట్రో లైన్ ఏర్పాటై ఉంది, మెట్రో రైలు ఉంది. ఆ తర్వాత కింద మనందరూ కూడా రోడ్ బేస్ తెలుసు, ప్రస్తుతం రోడ్డు మొత్తం కూడా ఈ రకంగానే ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కనుక ఏర్పాటైతే, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కనుక ఏర్పాటైతే 3 ways గా, అంటే ఇటు మెట్రో మార్గంలో, తర్వాత రోడ్డు మార్గంలో, అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గంలో 3 మార్గాల్లో కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రస్తుతం జనాభా రీత్యా, ఒకవేళ మరింత పెరిగేటువంటి జనాభా రీత్యా ఇంకేదైనా ఉన్నప్పటికీ ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పి ట్రాఫిక్ సమస్యలను కాస్త కుదుటపడే విధంగా, ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కార మార్గం చూపే విధంగా, మరింతగా మనకు సుగమంగా గమ్యాన్ని చేరే విధంగా ట్రాఫిక్ సమస్యలు కూడా తీరే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రతిపాదన ఒక చిన్న విషయమే కాదు, చాలా వరకు టనెల్స్ రూపొందించాలంటే చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా కూడుకున్న అంశాలు. అంటే వీరన్నింటినీ కూడా ఏ రకంగా ప్రభుత్వం సమకూరుస్తుంది, మరి కేవలం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డిజైన్కి సంబంధించి, ఈ యొక్క ప్రతిపాదనకు సంబంధించి ఏ రకంగా ముందు తీసుకెళ్లబోతుంది, ఏ రకంగా ఆర్థికంగా వనరులు సమకూర్చుకుంటుంది, మరి ఒక డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అక్కడ కాస్త ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటుంది, ఏ రకంగా ఇది ప్రజలకి సౌకర్యవంతంగా ఏ విధంగా ఏ రకంగా తీర్చిదిద్దుతూ మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది అండర్ గ్రౌండ్